అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం. ప్రతి ఒక్కరిని కదిలించేది ఆకలి, వీటన్నిటినీ శాసించేది ఒక్కటే, ఆశ అంటూ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్ నేడు నితీష్ కుమార్కు సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది. అవసరాల కోసం అడ్డదారులు తొక్కే నీతిమాలిన రాజకీయ నాయకుడు నితీష్ కుమార్. తన అహం నెగ్గించుకోవడానికి, అవసరాలను తీర్చుకోవడానికి నీతి నిజాయితీ అనే పదాలను తుంగలో తొక్కేసే రకం నితీష్. బీహార్లో రాజకీయ పరిణామాల వేళ ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది ఇలాంటి మాటలే. బీజేపీతో దోస్తీనై అన్నారు, ఆర్జేడీ కాంగ్రెస్తో చేతులు కలిపి ప్రభుత్వానికి సై అన్నారు, విపక్ష కూటమి లీడర్ తానే అని బిల్డప్ ఇచ్చారు. మళ్ళీ ప్రధాని అయ్యేంత సీన్ మోదీకి లేదు అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. కట్ చేస్తే ఎవరితో దోస్తీ అని చేతులు కలిపారో వారికే హ్యాండ్ ఇచ్చారు. ఏ కమలంతో కయ్యం పెట్టుకున్నారో వాళ్ళతోనే ఇప్పుడు కలుసుందాం రా అంటున్నారు. ఇది చాలు నితీష్ క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి. నితీష్ నీతి నిజాయితీ గురించి చెప్పడానికి చొక్కా మార్చినంత ఈజీగా కూటమి మార్చేస్తాడు. గెలుపు ఎటు మొగ్గుతుందో అటు జంప్ అయిపోతుంటాడు క్షణాలలో. మిత్రధర్మం అనేది లేదు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇది నితీష్ కుమార్కి సరిగ్గా సరిపోయే అంశం. పదవి కోసం ఎవరితోనైనా జత కట్టే తత్వం కాదు, ఎంతకైనా దిగజారే నైజాం. నిన్నటి వరకు తిట్టిన వారిపై ఇవాళ సిగ్గు లేకుండా ప్రశంసలు గుప్పిస్తారు. నిన్న ప్రశంసలు గుప్పించిన వారి పరువును ఇవాళ ఈజీగా తీసేస్తారు. దట్ ఈజ్ నితీష్, దట్ హీజ్ నిజాయితీ అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. నైతికత లేని నేటి రాజకీయాలకు అసలైన రూపం ఎవరైనా ఉన్నారా అంటే అది నితీష్ అనడంలో ఎలాంటి అనుమానము లేదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ నిస్సిగ్గుగా అవసరాలు తీర్చేసుకుంటున్నారు నితీష్. బీజేపీ కాంగ్రెస్ కూటముల మధ్య నితీష్ కుమార్ ఆటలు అంతుపట్టనివే. ఎప్పుడు ఎవరితో ఉంటారో, ఎవరికి బాయ్ బాయ్ చెప్తారో బీహార్ ప్రజలకే కాదు ఆయనకు తెలియదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూటర్న్ తీసుకుంటారు. కూటమి ఏదైనా సీట్లు ఎవరికి ఎక్కువ ఉన్నా సీఎం మాత్రం ఆయనే అవుతారంటే అర్థం చేసుకోవచ్చు నితీష్ ఆటలు ఎలా ఉంటాయో, రాజకీయం ఎలా ఉంటుందో, నీతి లేనితనం ఎలా ఉంటుందో. 2013 నుంచి ఇప్పటికీ 5 సార్లు కూటమి మార్చిన నితీష్ కుమార్ జంపింగ్ స్టార్ అయిపోయారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బీహార్లో రాజకీయ సంక్షోభం చల్లారింది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకోవడం ఇది 9వసారి. నితీష్ రాజకీయ ప్రస్థానం చూస్తే మొదటి నుంచి ఎక్కడా నిజాయితీ నీతి కనిపించదు. 1994లో లాలూకు వ్యతిరేకంగా జనతాదళ్ నుంచి బయటికి వచ్చి నితీష్ జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్డీఏలో చేరారు. అక్కడ ఎక్కువ రోజులు ఉన్నారా అంటే 2013లో కమలానికి బాయ్ బాయ్ చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా ఉంటానని ఆశపడి అది నెరవేరకపోవడంతో నోటికొచ్చిన కామెంట్లు చేసి బీజేపీకి దూరమయ్యారు. మోదీ మత రాజకీయాలు చేస్తున్నారంటూ కామెంట్లు చేశారు. బీజేపీతో మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నారా అంటే 2015లో ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి నితీష్ కూటమి కట్టారు. అయితే 2017 లాలూపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆర్జేడీ కూటమిని నితీష్ వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ కమలానికి మద్దతుగా నిలిచారు. అక్కడితో ఆగారా అంటే మళ్ళీ బీజేపీతో పంచాయతీ పెట్టుకొని విపక్ష పార్టీలకు లీడర్ తానే అంటూ నితీష్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇండి కూటమి ఏర్పాటుకు మూలాధారం నితీష్ కుమారే అనే అంతగా చేశాడు. తీరా చూస్తే ఇండి కూటమి ఏర్పాటు అయ్యాక హ్యాండ్ ఇచ్చాడు. తన దారి అడ్డదారి అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతోనే కలిసి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇలా నీతి లేని రాజకీయానికి కేరాఫ్గా మారారు నితీష్. దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎవరిని చూస్తే రాజకీయం అర్థం చేసుకోవచ్చు అంటే నితీష్ కటౌట్ను ముందు పెడితే చాలు, అన్నీ తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మరోసారి ఎన్డీఏ పక్షాన చేరుతున్న నితీష్ బంధం ఎన్నాళ్ళుంటుందో వేచి చూడాలి.